హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఇంట్లోనే పన్నీర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పన్నీర్‌ని ప్రిపేర్ చేసుకోవటం అనేది చాలా మందికి తెలిసే ఉంటుందండి. అయితే తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసంని యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం లేనివారు దాని ప్లేస్ లో వెనిగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మరసంలోనికి 1/4 కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దానిలోనికి 2 లీటర్స్ వరకు ఫుల్ క్రీమ్ ఉన్న పాలని యాడ్ చేసుకోండి. ఈ పన్నీర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ ఉన్న పాలు అయితేనే మనకి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అడుగు మాడకుండా పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు పాలని కాచుకోవాలి. ఇప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత కూడా మరో 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలని కాచుకోవటం వల్ల ఈ పాలలో ఉన్న పచ్చి వాసన పోతుందండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు దీనిలోనికి మనం ముందుగా కలిపెట్టుకున్న నిమ్మరసం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలని విరగొట్టుకోవాలండి. ఇలా నిమ్మరసం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలని కలుపుకుంటూ పాలు పూర్తిగా విరిగిపోయేంత వరకు పాలని స్టవ్ మీద పెట్టుకొని మాత్రమే విరగొట్టుకోవాలండి. ఇలా పాలు పూర్తిగా విరిగిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నాయిలేనని పాలని కిందకి దించుకొని పాలని విరగొట్టుకున్నట్లయితే పన్నీరు అంత పర్ఫెక్ట్ గా రాదండి. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి, పన్నీర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక స్టైనర్ ని పెట్టుకొని దానిపైన వైట్ గా ఉన్న క్లాత్ ని వేసుకోవాలండి. ఇలా వైట్ గా ఉన్న క్లాత్ ని వేసుకున్నట్లయితే మనం పన్నీర్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు పన్నీర్ కి ఎటువంటి కలర్ అంటే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ స్టైనర్ లోనికి వాటర్ తో సహా పన్నీర్ ని యాడ్ చేసుకొని 4 వైపులా క్లాత్ ని ఈక్వల్ గా పట్టుకొని ఇలాగా గట్టిగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకొని దానిపైన వేరొక ప్లేట్ ని రివర్స్ లో పెట్టుకొని దానిపైన మనం పన్నీర్ ఉంచుకున్న క్లాత్ ని పెట్టుకొని క్లాత్ ని ఈక్వల్ గా పెట్టుకొని పన్నీర్ పైన వేరొక ప్లేట్ ని సమానంగా పెట్టుకొని ఈ ప్లేట్ పైన బరువుగా ఉన్న వాటర్ గిన్నెని పెట్టుకోవాలండి. మీరు వాటర్ గిన్నె కాకుండా ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నట్లయితే ఈ పన్నీర్ లో ఉన్న వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుందండి. ఇలాగే ఒక 15 నిమిషాలు ఉంచినట్లయితే పన్నీర్ లో ఉన్న వాటర్ పోయి మనకి పన్నీర్ రెడీ అయిపోతుందండి. 15 నిమిషాల తర్వాత ఈ బౌల్ ని తీసేసుకొని క్లాత్ లో ఉన్న పన్నీర్ ని బయటకు తీసుకోవాలి. చూసారు కదా, మనకి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీరు ఎలా వచ్చిందో కట్ చేసుకోవడం మీకు చూపిస్తానండి. చూసారు కదండి, పన్నీర్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పైనే ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ ని అయితే కట్ చేసి చూద్దాం. ఇలా పన్నీర్ ని కట్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్ గా కట్ అవుతుందండి. అలాగే పన్నీర్ పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సేమ్ మనకి బయట షాప్ లో కొన్నట్లుగానే చాలా సాఫ్ట్ గా ఉందండి. మరి ఈ పన్నీర్ ని మీరు బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేయండి. మరి ఈ పన్నీర్ కి సంబంధించిన బోల్డెన్ని రెసిపీస్ అన్ని మన ఛానల్లో